మనం ఎన్నోసార్లు ట్రాఫిక్‌లో స్టక్ అయినప్పుడు మన బైక్స్ ఆర్ కార్స్‌కి వింగ్స్ ఉంటే బాగుండనిపిస్తుంది కదా! మనం ఎందుకు ఒక రివర్‌ని బోట్‌తో కాకుండా ఫ్లై చేసుకుంటూ క్రాస్ చేయకూడదు? మనం ఎందుకు ఒక పక్షిలా ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్‌కి ఫ్లై కాకూడదు? ఇలాంటి ఎన్నో ఇంపాసిబుల్ క్వెషన్స్‌కి పాసిబుల్ అయ్యే ఆన్సర్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్‌గా డ్రోన్స్‌ని మనం మూవీ షూటింగ్స్‌లో ఆర్ మ్యారేజ్ ఈవెంట్స్‌లో సర్వైలెన్స్ కోసం డ్రోన్స్ అనేది ఉపయోగిస్తారు. కానీ రాబర్ట్ కోవచ్‌కి వచ్చిన ఐడియా నాసా యొక్క హెల్ప్‌తో వరల్డ్స్ ఫస్ట్ మెటా హెక్సా అనే హ్యూమన్ డ్రోన్‌ని డిజైన్ చేయడం జరిగింది. ఇదొక సింగిల్ సీటర్ హ్యూమన్ క్యారియర్ డ్రోన్. ఈ డ్రోన్‌కి 18 ఎలక్ట్రిక్ మోటార్స్ అండ్ ప్రొపెల్లర్స్‌తో రన్ అయ్యేలా డిజైన్ చేయడం జరిగింది. ఇదొక అంఫిబియస్ వెహికల్. ఇట్ హాస్ ఎ కేపబుల్ ఆఫ్ ల్యాండింగ్ బోత్ ల్యాండ్ అండ్ వాటర్. ఈ మెటా హెక్సా యొక్క మినిమం ఫ్లైట్ టైం 15 మినిట్స్. ఇదొక ఎలక్ట్రిక్ వెహికల్. ఇదొక జాయ్స్టిక్స్ హెల్ప్ తో ఆపరేట్ చేయడం జరుగుతుంది. జనరల్ గా ఈ హెక్సా డ్రోన్ ని బిగ్ సిటీస్ లైక్ న్యూయార్క్, దుబాయ్, టోక్యో సిటీస్ టూర్ కోసం డిజైన్ చేయడం జరిగింది. ఈ డ్రోన్ ఆ సిటీ టూర్ తో పాటు అక్కడున్న హ్యూజ్ ట్రాఫిక్ ని కూడా ఈజీగా స్కిప్ చేసి ఆ యొక్క సిటీ టూర్ ని షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో కంప్లీట్ చేయడంలో హెల్ప్ అవుతుంది. దిస్ డ్రోన్ క్యాన్ కవర్ 16 కిలోమీటర్స్ విత్ ఇన్ 10 మినిట్స్. ఈ మెటా యొక్క టాప్ స్పీడ్ 72 కిలోమీటర్స్ పర్ హవర్ తో ప్రయాణిస్తుంది. ఫ్యూచర్ లో ఇలాంటి డ్రోన్స్ తో ట్రాన్స్పోర్టేషన్, హెవీ పొల్యూషన్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ కి ఇదొక సొల్యూషన్ గా మారబోతుంది.